కొత్తగా పెట్టారు, కొత్తగా వచ్చారని చెప్పి చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారు సార్. బీసన్ రోడ్ అంటే విజయవాడకి ఇదిగా గుండండి. ఇక్కడ ఎన్ని రోజులు చూపిస్తారు ప్రత్యామ్నాయం? వాళ్ళైతే చూపించే విధంగా అయితే ఏం లేదు సార్. 20 సంవత్సరాలుగా లేనటువంటి అడ్డు ఈ రోజున ఎందుకు ఇలా కలిగిందనే పిలుస్తారేమో, ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో, అవకాశం ఇస్తారో అని చెప్పి ఇదే రోడ్డు మీద 14 రోజుల నుంచి వ్యాపారం చేయగల ఉన్నాం సార్. పుట్టిపోయిన వాళ్ళకి తెలుస్తుందా ఆకలి బాధ ఏంటన్నది. బిసెన్ రోడ్ అంటే నిత్యం రద్దీగా ఉండదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు బిసెన్ రోడ్ గతానికి ఇప్పటికైతే చూసుకోవచ్చు. గతంలో చాలా రద్దీగా ఉండే పరిస్థితి. ఒక వాహనం వెహికల్ రావాలంటే ఇబ్బంది అయిన పరిస్థితి. ఏది సింగిల్ టు బైక్ రావాలంటే బైక్, అది ఇప్పుడు కారు వచ్చినా ఇంకా ప్లేస్ ఉండే పరిస్థితి. ఏదైతే ఉందో హాకర్లో ఉన్నటువంటి సెంటర్ హాకర్ కానీ అటు ఇటు సైడ్ హాకర్లు కూడా తొలగించడం జరిగింది. ఏదైతే ఉందో కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈ రోజున మొత్తం బిసెన్ రోడ్ ఖాళీ అని చెప్పాలి. దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఈ దాదాపు 15 రోజుల నుంచి కూడా మొత్తం హాకర్ని అయితే ఖాళీ చేశారు. గతంలో కారు రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు కారు కాదు, డబుల్ కార్లు వచ్చిన అంత స్పేస్ అయితే ఉంది. మధ్యలో ఉన్నటువంటి హాకర్లను తొలగించారు, సైడ్ ఉన్నటువంటి హాకర్ అయితే తొలగించడం జరిగింది. ఏదైతే ఉందో ఈ నిత్యం రద్దీగా ఉండి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ రోజున ప్రశాంతంగా కొంచెం విశాలం అయితే ఉంది. దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే ఈ ప్రాంతంలో దాదాపు 290 మంది హాకర్స్ అయితే ఉన్నారు, షాపులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంతమందిని ఈ షాపులు అయితే తొలగించడం అయితే జరిగింది. ఈ హాకర్స్ ఉండటం వల్ల ఇది అంతా కూడా ఇబ్బంది అవుతుంది వచ్చేపోయే వాళ్ళకి. కానీ ఏదన్నా ప్రమాదశాత్తు జరిగిన అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు విజువల్లో 2 కార్లు తప్పుకునేంత స్పేస్ అయితే ఉంది. ఇప్పటికే 1% హాకర్స్ అయితే ఉన్నారు, దాంతోపాటుగా మెయిన్ షాపులు అయితే ఉన్నాయి. దాంతోపాటు కూడా ఈ వ్యాపారం అయితే జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఏదైతే ఉందో ఈ హాకర్లంతా కూడా తొలగించిన తర్వాత రోడ్డు ఇంత విశాలతగా అయితే ఉంది. అయితే ఈ హాకర్లు తొలగించే ప్రక్రియలో కూడా కొంత రాజకీయం అయితే జరిగింది. ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నటువంటి హాకర్స్ని తొలగించేశారు. ఏదో తొలగింపు కార్యక్రమంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం కనుక కొత్తగా ఎవరైతే వచ్చారో ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి హాకర్లని తొలగించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా హాకర్లు అయితే కోరుతున్నారు. కానీ ఏదైతే ఉందో ఈ యొక్క షాపు యజమానులు మాత్రం మా ఈ హాకర్లు ఉండటం వల్ల మాకు వ్యాపారాలు అయితే ఉండట్లేదు, ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే ఉందో తీసినటువంటి షాపులు ఏదైతే ఉందో వారికి కూడా ఒక ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కూడా ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికీ 15 రోజులు అయితే అయింది. 15 రోజుల నుంచి కూడా తీసేసిన షాపులకి మాత్రం ఎక్కడ ఇస్తారు అనే ఆలోచన అయితే ఉంది. వారికి ఇంతవరకు అయితే షాపులు అయితే కేటాయించలేదు. వాళ్ళు ఇంకా రోడ్ల మీదే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఏదైతే రోడ్డు కనుక అడ్డు వచ్చి కనుక రోడ్డు మీద కనుక పెడితే ఆ వెహికల్స్ కానీ వాటినట్టు కానీ బండ్లు కానీ తీసేయడానికి కూడా ఇక్కడ విఎంసీ వెహికల్ అయితే సిద్ధంగా అయితే ఉంది. మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. గతంలో ఒక వెహికల్ 2 వీలర్ రావడానికి చాలా కష్టంగా అయితే ఉండేది ఫ్యామిలీతో వచ్చిన. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే పెట్టారో ఈ పెట్టేటువంటి హాకర్స్ మొత్తాన్ని తీసేయడం వల్ల ఇంత విశాలమైనటువంటి రోడ్డు అయితే ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. గతంలో 2 వీలర్గా ఏ పరిస్థితి ఉండేది, అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగించే ప్రక్రియగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమనే చెప్పాలి. కార్లు వస్తుంది చూసారు మీరు విజువల్లో. గతంలో కారు వచ్చే పరిస్థితి లేదు. 3 మధ్యలో రోడ్లు అయితే ఉండేవి, ఆ రోడ్లు మాత్రం అయితే ఉండేది. కానీ ఇప్పుడు అదేమీ లేకుండా మొత్తాన్ని హాకర్స్ని తొలగించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. ఏదైతే న్యాయపరంగా ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నటువంటి హాకర్స్ని తొలగించే ప్రక్రియ అయితే జరిగింది. దాంతోపాటుగా ఎప్పటి నుంచి ఏళ్ల తరబడి ఉన్నారో దీన్నే నమ్ముకొని వ్యాపారం చేసేవారికి మాత్రం న్యాయం చేయాలని చెప్పి కూడా కొంతమంది హాకర్స్ అయితే కోరుతున్నారు. ఇది మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. ఏదైతే రోడ్డుకి ఎవరన్నా అడ్డుగా పెట్టినా మళ్ళీ హాకర్స్ అని ముందుకు వస్తే కనుక ఆ బళ్ళను ఆ వ్యాపారాలను కూడా తొలగించేందుకు కూడా విఎంసీ ఆధ్వర్యంలో వెహికల్ అయితే సిద్ధంగా అయితే ఉంది. పొద్దున్నే 10 గంటల నుంచి నైటు 9 గంటల వరకు కూడా ఇక్కడ వెహికల్ అయితే కూడా ఇక్కడ రెడీగా అయితే ఉంటుంది. ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఈ రోడ్డు కూడా క్లియర్ చేసేందుకు కూడా ఈ వాహనం అయితే సిద్ధం చేశారు. గతంలో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటనే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు బిసెన్ రోడ్లో అంత ముందు ఉన్నటువంటి షాపులు ఇవన్నీ ఏమైపోయినాయి ఏంటి అసలు? సార్ ఇక్కడ మేము 15-20 ఏళ్ళుగా ఇక్కడే వ్యాపారం చేస్తాం సార్. మధ్య యూనియన్ అండి మాది. కావాలంటే ప్రతి షాప్ యజమాని అడగండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో అని. మున్సిపల్ అధికారులు అందరినీ తీపించలేదు సార్. మాకు ఐడి కార్డు ఉంది. లాస్ట్ టైం మొన్న ఎంక్వైరీ చేసి ఓన్లీ మ్యాపింగ్లో 90 మంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పారు, టౌన్ పేమెంట్ వాళ్ళు చెప్పారు. ప్రతి అధికారి మాకు చెప్పింది అదే అండి. చెప్పిన తర్వాత మ్యాపింగ్లో నా పేరు ఉంది సార్. నా పేరు అంజీ అండి, బీసన్ రోడ్ అండి. మీరు ఇక్కడ బిసెన్ రోడ్లో ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ మీరు? నేనైతే 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. ప్రతి షాప్ యజమాని అడగండి. నేను గ్లామర్ షాప్ ఎదురుగా చేస్తాను, అనూస్ ఆపోజిట్ రెండింటి మధ్యలో స్ట్రీట్లో ఉంటుందండి నా బండి. మీరు ఆ షాప్ యజమాని కూడా అడగండి. మిమ్మల్ని కోరుకుంటుంది అదే. ప్రతి షాపు కొత్తగా పెట్టారు, కొత్తగా వచ్చారని చెప్పి చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారు సార్. మీరు కావాలంటే ఆ షాప్ యజమాని అడగండి.
తినక్కడి నుంచి ఏమైనా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది. పాత నుంచి ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా చేసిన ప్రతి ఆఖరికి న్యాయం జరిగించాలని అన్నా అండి. చాలామంది అంబులెన్స్ రావట్లేదు, ఈ 108 రావట్లేదు అంటే బీసింగ్ రోడ్డు ఒకటే రోడ్డు కాదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, గట్టిగా నిలదీస్తున్నాం. బీసింగ్ రోడ్డు ఒకటే కాదు, మన ఇక్కడ కన్వర్టింగ్ రోడ్డు ఉంది, రాజగోపాలరావు స్ట్రీట్ 5 రూట్ ఉంది, కన్వర్టింగ్ రోడ్డు మళ్ళీ ఇంకో 5 రూట్ ఉంది సార్. బీసింగ్ రోడ్డు అందరూ సింగిల్ రోడ్డుగా ప్రతి వాళ్ళని మోటివేషన్ చేస్తున్నారు. బీసింగ్ రోడ్డుకి 4 కన్వర్టింగ్ దారులు ఉన్నాయి సార్, 4 రోడ్లు ఉన్నాయి సార్. అది గమనించాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మేము ఇక్కడ స్టాండింగ్గా పిల్లర్ వేసుకుని ఉండట్లేదు సార్. ఏ ఆపద వచ్చినా, ఏ ఫైరింగ్ రావాలన్నా, ఏ 108 రావాలన్నా మాది 4 చక్రాల బండి సార్. ఆటోమేటిక్గా మాకు మూవ్ అయిపోతాం సార్. ఫస్ట్లో ఉన్నటువంటి హాకర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. గత ఈ 2 ఏళ్ల నుంచి మధ్యలో ఒక హాకర్లు అనేవి రావడం వల్ల సెంటర్ పాయింట్ పెట్టడం వల్ల ఇదంతా వివాదం నడుస్తుంది. దానివల్లే ట్రాఫిక్ అంత ఇబ్బంది అవడం వల్ల కోర్టుకి రంచి చెప్తారు. నిజంగా ఇందులో వాస్తవం ఏంటి ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళే మధ్యలో సెంటర్ పాయింట్ హాకర్స్ అంటారు, ఏది వాస్తవం? అది మీరు చూసుకోండి. మీరు అది ప్రతి అధికారికి తెలుసు, ప్రతి షాప్ యజమానికి తెలుసు. మేము చెప్తుంది అదే సార్. మేము కూడా ప్రతి షాప్ యజమానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. మేము చెప్తుంది అదే. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని మీరే గుర్తించండి, మీరే చెప్పండి అధికారులకి, సార్ ఇలా ఉన్నారు, అంజీ అనే వ్యక్తి ఉన్నారు, ఇలా సీను అనే ఉన్నారు, మీరే గుర్తించండి. పాత హాకర్స్కి అయితే ప్రతి ఒక్కరికి అన్యాయం చేయదు సార్. ఆల్రెడీ పోయి ఈ రోజుకి సార్, రేపటికి వచ్చేటప్పటికి 15 రోజులు వేసి సార్. 15 రోజుల నుంచి మాకు జీవనోపాధి లేదు సార్. నిజంగా మాకు వేరే వృత్తి, వేరే వ్యాపారాలు వేరే ఉండుంటే ఇక్కడ రోడ్డు మీద ఈ టైంకి మేము నిలబడి ఉండేవాళ్ళం కదా సార్. 14 రోజుల నుంచి ఇదే రోడ్డు మీద ఇక్కడే నిలబడి ఉన్నాం సార్. ఏ అధికారైనా మమ్మల్ని ఏమైనా పిలుస్తారేమో, ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో, అవకాశం ఇస్తారో అని చెప్పి ఇదే రోడ్డు మీద 14 రోజుల నుంచి వ్యాపారం చేయగల ఉన్నాం సార్. మీ కుటుంబం పోస్ట్ అండి, 14 రోజుల నుంచి ఏమీ లేక రోడ్డు మీద ఉండే పరిస్థితి. ఇప్పుడు పిల్లలకేమో స్కూల్ టైం అవుతుంది. మా బాధ కూడా అదే సార్. మా ప్రత్యామ్నాయం లేకే ఇక్కడే ఉన్నాం సార్. మా ప్రత్యామ్నాయం లేకే 14 రోజుల నుంచి ఇదే స్ట్రీట్ మీద ఉన్నామండి. దయచేసి మున్సిపల్ అధికారులు మేము మ్యాపింగ్లో ఉన్నాం సార్. మ్యాపింగ్లో ఉన్న కూడా పరిగణనలో తీసుకొని ఇక్కడ నిజమైన జెన్యూన్ హాకర్ని గుర్తించి ఇదే ప్లేస్లో మాకు కొంచెం ఏదైనా డిస్టెన్స్ తగ్గించి ఒక రూల్ పెడితే మేము దానికి ఓకే సార్. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆక్రమించారు, చేశారు అంటున్నారు. మీరు ఒక రూల్ పెట్టండి. మేము ఏ వెహికల్ వచ్చినా సరే పక్కకి వెళ్ళిపోతాం సార్, 4 చక్రాల వాహనం. దానికి కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రతి అధికారిని కోరుతున్నాం. బీసింగ్ రోడ్లోనే వ్యాపారం చేయగలమండి. ఊరు బయట ఇస్తే మేము వ్యాపారం చేయలేము సార్. అక్కడ కస్టమర్ రారు, వ్యాపారం ఉండదు, ఆ విషయం తెలుసు. బీసింగ్ రోడ్ అంటే విజయవాడకి ఇదిగా గుండండి. ఇక్కడ ప్రతిదీ రూపాయి నుంచి 1000 రూపాయల దాకా వస్తువు దొరికిద్దండి. ప్రతి వస్తువు దొరికిద్ది. అన్ని చోట్ల దొరికే వస్తువు గురించి ఇక్కడ వస్తారండి. మీరు రష్గా ఉన్న టైంలో ఇది ఒక సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువగా ఉంటుందండి కలెక్షను. ఒక సూపర్ మార్కెట్ కూడా పనికిరాదు, ఒక డీమార్ట్ కానీ ఏది పనికిరాదు. ఇక్కడ చెప్పులు కానీ, ఫ్యాన్సీ కానీ, టాపులు కానీ, బట్టలు కానీ, దువ్వెన కానీ, పిన్నిస్ కానీ A to Z దొరుకుతాయండి. కస్టమర్కి అనుకూలంగా దొరుకుతుంది. దానివల్లే బీసింగ్ రోడ్డుకి ఇంత పేరు వచ్చింది సార్. ప్రతి అధికారి గమనించి నిజమైన హాకర్కి అయితే గుర్తించి వాళ్ళకి అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దీన్ని అయితే ఎక్కువ చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ స్కూళ్ళు కాలేజెస్ అయ్యింది సార్. నాకు 2 ఆడపిల్లలని ఒక బాబు అండి. ఆల్రెడీ 14 రోజుల నుంచి ఏమీ లేదు సార్. నిజంగా మేము ఏమీ లేక వేరే ఆప్షన్ లేక ఇక్కడ నుంచి రోడ్డు మీద నిలబడి ఉన్నాం సార్. దీన్ని దయించి నిజమైన హాకర్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అండి. మీ నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, మాకు ఒక ప్రత్యామ్నాయం అనేది చూపిస్తానని చెప్పేసి తీపించడం జరిగింది సార్. మేము నేను వచ్చి 12 సంవత్సరాలు సార్. మా నాన్నగారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు. నేను వచ్చి 12 సంవత్సరాలు. మాకు చెప్పిన విషయం ఏంటంటే, కోర్టు తీర్పిచ్చింది ఏంటంటే, ఐడి కార్డు ఉన్న వాళ్ళని తీపిచ్చమాకండి, వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకునివ్వండి, ఎవరైతే అనధికారికంగా ఉన్నారో వాళ్ళని వరకు తీపిచ్చండి అనేసి కోర్టు ఇచ్చిన స్టేలో ఉంది సార్. అయితే వీళ్ళు మాకు చెప్పిన మాట ఏంటంటే, మీకు తీపిచ్చినా సార్ ప్రత్యామ్నాయం చూపించమని చెప్పేసి కోర్టు చెప్పింది. మీ 32 మందికి కూడా మాది మధ్యలో యూనియన్ సార్. మీ 32 మందికి కూడా మీకు ఒక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే మేము ఇది తీపిస్తున్నాము అని చెప్పారు సార్. అది ప్రత్యామ్నాయం ఎక్కడ అని మేము అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సైడ్లో ఏదైనా సరే మేము ఏర్పాటు చేస్తాం సార్ అని వాళ్ళు చెప్పి ఇప్పటికి 15 రోజులు అయింది సార్. మేము అయినా వాళ్ళు చెప్తారు వస్తారనే విధంగానే ఇప్పుడు మేము ఈ రోజు వరకు కూడా 15వ రోజు వరకు కూడా ఇదే స్ట్రీట్లో అలా నిలబడి పొద్దున్న 10ంటికి వస్తే రాత్రి ఇక్కడే ఉంటున్నాం. ఎన్ని రోజులు చూపిస్తారు ప్రత్యామ్నాయం? వాళ్ళైతే చూపించే విధంగా అయితే ఏం లేరు సార్. చూపించే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చి 12 కదా సార్. ఇప్పుడు గత సంవత్సరం కిందట 16 బళ్ళు కొత్తగా పెట్టడం జరిగింది సార్. దాని విషయం గురించి షాపులో వాళ్ళు పోరాడారు, మేము పోరాడాం. దానికి ఒక అధికార పార్టీ నేతలు వాళ్ళకి అండగా ఉన్నారేమో, మరి ఏమో తెలియదు. అయితే వాళ్ళని ఏమి చేయడం కానీ చెందడం కానీ చేయలేదు సార్. అయితే ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే సార్, మీరు తీసి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. మాకు రెక్కాడితే కానీ ఒక్క పరిస్థితి మాది. అయితే మాకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మమ్మల్ని తీపిచ్చే పని అయితే ఉండేది, కానీ మీరు అలా కాకుండా ఇలా తీపిచ్చారు కాబట్టి మీరు మా గురించి కూడా మమ్మల్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది సార్. లేదనంటే మేము కూడా తిరగబడే ప్రయత్నం అయితే. లక్షలు పెట్టి మేము వ్యాపారం చేస్తున్నాము, మాకు షాపులు
కస్టమర్స్ రావట్లేదు అంతా రోడ్డు అంతా ఇల్లు ఆక్రమణ అని చెప్పి కొంతమంది షాప్ యజమానులు చెప్తారు. ఇందులో వాస్తవం ఏంటి? సార్ మా పెట్టుబడి వచ్చేసరికి 10,000 ఉందనుకోండి సార్, అందులో రూపాయి నుంచి 999 రూపాయల వరకు మాత్రమే మేము పెట్టగలం సార్. అంతకు మించి పెడితే మీరు వచ్చి నా దగ్గర 1000 రూపాయలు మించి నేను చెప్తే మీరు ఎవరు మా దగ్గరికి వచ్చి కొనే పరిస్థితి అయితే ఉండదు సార్. అయితే 1000 రూపాయల నుంచి మొదలుకొని ఎంతవరకైనా పెట్టుబడి పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే షాప్లో సార్. అక్కడ కొనుక్కునేవాడు వెళ్ళి అక్కడ కొనుక్కుంటాడు, ఇక్కడ కొనుక్కునేవాడు వచ్చి ఇక్కడ కొనుక్కుంటాడు సార్. 1000 రూపాయలకి మించి అయితే మన దగ్గర ఉండదు సార్. నా దగ్గర వస్తువు వాళ్ళకి మాకు ఏ పొత్తు ఉండదు. వాళ్ళ వస్తువుకి కానీ నా వస్తువుకి కానీ ఎటువంటి పొత్తు కూడా ఉండదు. అర్థమే ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకని అంటే ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. మేము 20 సంవత్సరాలుగా చేస్తున్నాం. మున్సిపాలిటీ వారికి కానీ ఇటువైపు ట్రాఫిక్ వాళ్ళకి కానీ షాపుల వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకున్నాం గత 20 సంవత్సరాలుగా. ఇదే రోడ్డు మధ్యలో 20 సంవత్సరాలుగా లేనటువంటి అడ్డు ఈ రోజున ఎందుకు ఇలా కలిగిందనే ప్రశ్న అయితే మేము వేస్తున్నాం సార్. అయితే షాపుల వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, మాకు మీ వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గత సంవత్సరం కింద ఎప్పుడైతే వచ్చినాయో ఆ బళ్ళు వల్ల మాకు ఇబ్బంది. వాళ్ళ బళ్ళు ఏంటంటే సార్, మేము మా బండి వచ్చేసరికి 4-5 బండి ఉంటుంది. అంటే ఒక మనిషిని పడుకుంటే అంత ఉంటుంది, అంత ఉంటుంది. అలాంటిది వాళ్ళ బండి వచ్చేసరికి 8-10 సార్. అంటే ఒక డబల్ కాటు మంచం కంటే కూడా పెద్దది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్ మున్సిపాలిటీ అధికారులు. అంటే మధ్యలో సెంటర్ బళ్ళు రాజకీయ నాయకులు పెట్టించారా, లేదంటే మీరు వ్యాపారస్తే మీరే పెట్టారు, కొత్తగా ఎవరైనా వచ్చి రావడం జరిగింది? ఇది సార్ మేము వచ్చింది అయితే 20 సంవత్సరాల కింద ఏ రాజకీయ నాయకుడు మాకు చెప్పడం కానీ సార్ సెంటర్లోనే 20 సంవత్సరాలుగా ఉన్న యూనియన్ సార్ ఇది. ఏ రాజకీయ నాయకుడి ప్రోత్సాహంతో మేము పెట్టింది ఏం కాదు. గత సంవత్సరం కిందట వచ్చిన బళ్ళు ఏవైతే 16 బళ్ళు ఉన్నాయో దాని గురించి మేము పోరాటం చేశాము. అది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, మాకు ఒక రాజకీయ బలగం ఉంది, మేము ఏదైనా చేయగలం అనే ఒక మాట అయితే వాళ్ళు చెప్పుకొని రావడం జరిగింది. దానికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, యూనియన్ తరపు నుంచి అడిగాం, కేసులు పెట్టించుకున్నాం. దానికి మేము గెలవలేకపోయాం. కాకపోతే ఒకటి, వాళ్ళ వల్ల ఒక ట్రూ హాకర్ అనేవాడు దెబ్బతింటున్నాడు సార్. అది మీరు గుర్తించండి. ఒక ట్రూ హాకర్ అనేవాడికి మీరు సరే రోడ్డు మధ్యలో మీకు ఏదైనా రకంగా ఒక అడ్డు ఉంటే దానికి వేరే ప్రత్యామ్నాయం వేరేగా ఇంకోటి చేతి ఇంత బండి 4-5 మేము పెట్టుకుంటాం. సరే ఆ 4-5 కాదు, 2-3 లేదనంటే ఇక్కడ కాదు, సైడ్ ఎక్కడో దగ్గర మేము ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఆ రకంగా మీరు చెయ్యాలే తప్ప మనిషికి ఒక న్యాయం అనేది ఉండదు సార్. మీరు చెప్పింది 90 మంది, మీరు చెప్పిన మా లిస్టు ప్రకారం మామూలుగా ఉండేది అయితే 208 మంది. అదే కాదంట, 90 మంది మాత్రమే అలాటెడ్ అయ్యారని చెప్పారు సార్. ఆ 90 మందిని మాత్రమే ఇక్కడ వ్యాపారం చేయని 90 మంది అనేది ఎలా గుర్తించారు? వాళ్ళు మెప్మా లిస్టు ప్రకారం గుర్తించారని చెప్పారు సార్. అందులో 208 మంది మెప్మా లిస్ట్ ప్రకారం ఉన్నారని చెప్పారు. సరే అందులో 90 మంది మాత్రమే అలాటెడ్ అయ్యారు. సరే ఆ 90 మందిలో కూడా మా మధ్యలో ఏవైతే బళ్ళు ఉన్నాయో వాళ్ళ పేర్లు కూడా ఉండడం జరిగింది. అయితే ఈ 90 మందినే ఇక్కడ వ్యాపారం చేయనిస్తున్నారా సార్? కాదుగా, అందరినీ చేసుకొని ఇస్తున్నారు. కేవలం మా 32 బళ్ళు అక్కడ కొత్తగా పెట్టిన బళ్ళు మాత్రమే కదా మీరు తీపిచ్చింది. అని దీనికి మీరు ఏం ఉద్దేశించి మీరు ఇలా తీపిస్తున్నారు? అంటే రోడ్డు మధ్యలో లేకపోతే ఇక అయిపోయినట్టేనా సార్? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు చేసుకునే వ్యాపారం ఏంటి, మేము చేయలేనటువంటి వ్యాపారం ఏంటి? మేము అడ్డు చెప్పేది ఏంటి, వాళ్ళు అడ్డు చెప్పండి ఏంటి? మీకు చెప్పండి. ఎందువల్ల మీరు మిమ్మల్ని ఎందుకు తీసారంటారు? కొంతమంది ఎందుకు తీసేశారు? మీరేమో 20 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తానని చెప్పి అంటున్నారు. అదే సార్, ఆ విషయం గురించే మేము పోరాడుతున్నాం. అది అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మాకైతే తెలియట్లేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళు చెప్పింది 90 అన్నారు. 90 అయితే ఇక్కడ వ్యాపారం జరగట్లేదు, ఇంకెక్కువే జరుగుతున్నాయి. ఇవాళ మా ఒక్క 32 బళ్ళు మాత్రమే తీపిచ్చారు. దాని ఉద్దేశం ఏంటనేది మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు సార్. సరే ఏదైనా గట్టిగా అడుగుతుంటే ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఈ రకంగానే కోర్టుని కూడా వీళ్ళు ఎదిరించి మరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి సార్. మరి వీళ్ళు ఏ అధికారి కింద పనిచేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేస్తున్నారా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనే వాళ్ళు అనేది మనకు అర్థం కావట్లేదు సార్. మాకైతే అనిపించినటువంటి ఫీలింగ్ సార్. అది విషయం రోడ్లు మొత్తం ఎన్ని పట్టు ఉంటాయి? హాకర్స్ అనేది ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని తీశారు? తీసేయడానికి కొన్ని కారణాలు ఏం చెప్తారు? అసలు తీసేసిన బళ్ళకి ఏం కారణం చెప్పి తీపిచ్చారు మిమ్మల్ని? సార్ ఇక్కడ 250 మంది జెన్యూన్ హాకర్స్ ఉంటారు సార్. గత 40 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళు జెన్యూన్ హాకర్స్ 250 మంది ఉండే. గతంలో 2016లో కూడా ఇదే ప్రయత్నం తీపిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కోర్టుకి వేసినటువంటి పేర్లు 250 మంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టే కూడా ఇప్పుడు మీకు కావాలంటే నేను అది మీకు షేర్ చేస్తాను. 250 మందిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో తీపిచ్చే ప్రయత్నం అయితే చేయబాకండి. ఆ మీదట ఎవరైనా అనాధికారికంగా ఎవరైనా పెట్టుంటే వాళ్ళని తీపిచ్చిండనండి. వాళ్ళు తీపిచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మరి మీకు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా లేంటని మాకు అనవసరం. అయినా సరే మీకు అలాంటి ఉంటే మీరు చూసుకోండి, మాకు అనవసరం. మాకు ఇప్పుడు ట్రూ హాకర్ అనేవాడు దెబ్బతింటున్నాడు కదా సార్. ఈ 30 మంది కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. 15 రోజులు జేబులో 10,000 రూపాయలు అప్పు చేస్తే ఈ రోజుకి 1000 రూపాయలు ఉన్నాయి. పాలు కానీ నీళ్ళు కానీ ఏదైనా సరే ఇంకొక 4 తెలిసి ఇంకొక 4 రోజులు 5 రోజులు నేను సరిపెట్టుకోకుండా ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? మా పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు మా గురించి కూడా మీరు ఆలోచించాలి. మా గురించి అందరికీ ఒకే న్యాయం చేయండి, మేము కాదనట్లేదు.
కొత్తగా పెట్టిన వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. పోనీ మేము పెట్టాము, మా గురించి మీరు ఆలోచించండి. సైడ్ ఉంటున్నారు, వాళ్ళ గురించి కూడా ఒక మ్యాపింగ్ అనేది మీరు క్రియేట్ చేసి దానికి అందరికీ సరిపడా న్యాయం ఒకేసారి మీరు చేస్తే బాగుండేది. మమ్మల్ని ముందు తీపించి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అంటే ఇదేమన్నా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే వీళ్ళకి అంటే మాకు వాళ్ళకి గొడవ పెట్టే ప్రయత్నం ఏమైనా మీరు చేస్తున్నారా అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సార్. మీ పరిస్థితి ఈ ఎదురు చూపులు ఎన్ని రోజులు పరిస్థితి ఏంటి? చూసుకుంటా పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మేము ఆలోచించేది ఒకటే సార్, మేము కోరుకునేది కూడా ఒకటే సార్. ఎవరైనా అధికార పార్టీ నేతలకైనా సరే, మున్సిపాలిటీ వారికైనా సరే, మేము కోరుకునేది ఒకటే సార్. ట్రూ హాకర్ అనేవాడికి అండగా నిలబడండి. మేము వ్యాపారం చేసుకునేది 10,000 రూపాయల మార్జిన్. మేము ఒక 10,000 రూపాయలు మాకు అమ్మడానికి 10 రోజులు పట్టింది సార్. 10 రోజులు 10,000 అమ్మితే నాకు మిగిలేదు 1,000-1,500 రూపాయలు మిగులుతుంది సార్. కాబట్టి మీరు ఆలోచించండి సార్. ట్రూ హాకర్ అనేవాడికి న్యాయం చేయండి. మీరు తీపిచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రత్యామ్నాయం చూపించండి. వాళ్ళని తీసేయమని నేను చెప్పట్లేదు సార్. వాళ్ళతో పాటుగా మాకు కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక ఆధారం చూపిస్తే మేము కూడా బ్రతుకుతామని కోరుకుంటాం. ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మాకు వ్యాపారాలు చేసుకోండి బాగానే ఉంటుంది అని చెప్పారు. ఒక 8 నెలల క్రితం చంద్రబాబు నాయుడు వచ్చి మీరు అందరూ బాగుండాలమ్మా, మీరు చిరు వ్యాపారస్తులు కాబట్టి కొద్దిగా జాగ్రత్త చేసుకోండి అని చెప్పారు. అది వచ్చిన తర్వాత గత 3 నెలల నుంచి నోటీసులు ఇస్తూ మాకు పేర్లు ఉన్న వాళ్ళు ఉండండి, పేర్లు లేని వాళ్ళు మాత్రం కొద్దిగా వెనక్కి పెట్టుకోండి అని చెప్పారు. ఆ కార్డులు కూడా రెన్యువల్ చేయలేదు. 2023లో ఇచ్చారు కార్డులు రెన్యువల్ చేయకుండా 2014 నుంచి వచ్చిన కార్డులని చూసుకొని మాకు కొద్దిగా అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన తర్వాత ఈ ప్రభుత్వంలోని కొత్త కార్డులు ఉన్న వాళ్ళ వరకు ఇక్కడ పెట్టండి, తర్వాత మీకు ఎక్కడ చూసి పెడతామన్నారు. మేము వెళ్ళమండి కదలమండి అని చెప్పాము. చెప్పిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత తీసేస్తామని మున్సిపాలిటీ వ్యాన్లు పోలీస్ సిబ్బందిని మంచిగా వచ్చి మీరు సర్దుకుంటే పర్వాలేదమ్మా, లేదంటే మీకు బాగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. దేనికి సార్ ఇబ్బంది అంటే పైనుంచి ఒత్తిడి వచ్చింది, హైకోర్టు నుంచి మీకు నోటీసులు వచ్చారని చెప్పారు సార్. ఆ ఇబ్బంది మాకు కల్పించద్దండి, మేము ఇక్కడే వ్యాపారాలు చేసి మాకు ఉన్న స్థానంలో మాకు కల్పించండి. ఈ మధ్యలో కొత్తగా బళ్ళు పెట్టారు, వాళ్ళకు కూడా కార్డులు వచ్చినాయి అన్నారు. మాకు మీ పేర్లు ఉండి వాళ్ళ పేర్లు ఏమని కూడా అడిగాము సార్. అయితే సరేలేండి, మీరు ఉన్న వాళ్ళ వరకు పేర్లు ఉన్న వాళ్ళు ఉండండి, మిగతా పేర్లు 275 పేర్లు ఉండాలి సార్. అలాంటి 95 పేర్లు ఉన్నాయి, తర్వాత 48 పేర్లు వచ్చినాయని చెప్పారండి. మా పాత వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయండి. మీ పరిస్థితి తీసేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తే అందరికీ ఇబ్బందిగానే ఉంది. వ్యాపారం 15 రోజుల నుంచి బిజినెస్ కూడా తగ్గింది. కొద్దిగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఏదన్నా ఓన్లీ ట్రాఫిక్కి వెళ్ళేటట్టుగానే చూసినా బిజినెస్ పరంగా అయితే ఏమీ లేదండి. రోజుకి 4-5 వేలు అమ్మే వాళ్ళం కూడా 1500 కూడా అమ్మట్లేదు. చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. అమ్మో ఈ లైన్ ఆ లైన్కి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ పట్టేది. చాలా ఇబ్బందిగా, చాలా ఫ్రీగా ఉంది, బాగుంది. ఇదే బాగుంది అండి, చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళడానికి ఏదైనా కన్ఫిడెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పిల్లలతో వచ్చినా కానీ చాలా బాగుంటుంది. షాపింగ్ ఎంతసేపు అయినా కూడా లేకుండా. గతంలో చాలా రద్దీగా ఉండేది, ఇసుకొచ్చి షాపింగ్ చేయలేక వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఉంచోటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇవాళ లేడీస్ లోపలికి వెళ్ళినా కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంది, చాలా బాగుంది. చాలా డిఫరెన్స్గా ఉందండి. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా వెళ్తాకి రావటం కూడా బాగుంది. గతం చాలా బిజీగా ఉండేది కదండి, మనం ఇటు వెళ్ళాలన్నా చేయాలన్నా. కానీ మరి వాళ్ళు ఏం చేశారా అనేది మనకు తెలియదు. కానీ చాలా బాగుందండి. వచ్చే ఛాన్సే లేదండి, ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. అప్పుడు పెద్ద వేరియేషన్ ఏం లేదన్న, సేమ్ అలాగే ఉంది. పెద్ద వేరియేషన్ ఏం లేదన్న, అలాగే పెద్ద ఏం లేదు. అప్పుడు ప్రశాంతంగా వచ్చాడు, అప్పుడు ఓకే. ఇప్పుడే తగ్గింది, ఇంకా అప్పుడే. సార్ ఇప్పుడు బిషన్ రోడ్ ఎలా ఉంది? గతానికి ఇప్పుడు కూర్చో ట్రాఫిక్ అప్పుడే బాగుందమ్మా, ఇప్పుడు కన్నా మధ్యలో బళ్ళు ఉండే వ్యాపారస్తులు బతికేవాళ్ళు. ఇప్పుడేముంది, ఏం లేదు కదా. ఇట్లా వచ్చే పరిస్థితి ఉండేది నువ్వు? లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా ఉంది? బాగానే ఉంది, ఇబ్బంది లేకుండా. గతానికి ఇప్పుడు పోలిస్తే పర్లా. గతంలో అయితే అసలు లోపలికి మనిషిని నడవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు పర్లా, ఫ్రీగా ఉంది లోపలికి, ఏదైనా ఫ్రీగానే ఉంది. సరేండి, ప్రశాంతంగా ఉంది రోడ్డు. గతంలో ఆకర్షణ ఉండేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇప్పుడు తీసేసినటువంటి బళ్ళు పరిస్థితి ఏంటి, ఆకర్షణ పరిస్థితి ఏంటి? బేసన్ రోడ్ అంటే
గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఒక చరిత్ర ఉంది. బీసెంట్ రోడ్డు గతంలో 30 సంవత్సరాల క్రితం బీసెంట్ రోడ్డు ఎలా ఉందో ఇప్పుడు బీసెంట్ రోడ్డు అలా ఉంది. అంతకుముందు కూడా ఇదే సిమెంట్ రోడ్డు అనేది ఉండేది. సిమెంట్ రోడ్డుతో ప్రశాంతంగా అటువైపు ఇటువైపు వ్యాపారాలు చేసుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుని ఉండేవాళ్ళు తప్ప మధ్యలో ఉండేవాళ్ళు కాదు. సో కొన్నాళ్ళు ఆగిన తర్వాత మధ్యలో ఆక్రమణ జరిగినాయి. రాను మధ్యలో ఆక్రమణ జరిగినాయి. బళ్ళు ఎక్కువైనాయి, హాకర్లు ఎక్కువైపోయారు. సో ఏమైందనంటే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా ఐడి కార్డులు ఇవ్వటం, ఎంక్వైరీ చేయటం, ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది ఐడి కార్డులు ఇచ్చారో ఏంటన్నది కార్పొరేషన్ వారికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి హాకర్లు మొత్తం కూడా 250 మంది ఉంటారు. 250 మంది హాకర్లు మా సర్వే అంటే మా యూనియన్ సర్వే ప్రకారం 250 మంది మా యూనియన్లో ఉన్నారు. అంటే ఇది మా యూనియన్ వాళ్ళ యూనియన్ వాళ్ళదని కాదు, అందరూ హాకర్లు. మేమంతా కలిసిమెలిసి వ్యాపారాలు బీసెంట్ రోడ్డును నమ్ముకొని వ్యాపారం చేసేటువంటి వ్యాపారులు మీరంతా అంతే. బీసెంట్ రోడ్డు నమ్ముకొని వ్యాపారం చేసేటోళ్ళం అంతే. అయితే షాపు యజమానులు కానీ మేము కానీ అన్నదమ్ముల్లా కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళమే కానీ ఏనాడు గొడవలు పడే పరిస్థితి లేదు. బీసెంట్ రోడ్డుగా వాళ్ళు షాపులు కూడా ఇబ్బంది లేకుండా 2 షాపులకు మధ్యలో చిన్న బల్ల మీద వ్యాపారం చేసుకున్న పరిస్థితి తప్ప ఇలాగా రోడ్డు మీద భారీగా బళ్ళు పెట్టేసేసి మొత్తం ఆక్రమణలు చేసేంత ఇది కూడా ఉండేది కాదు. సో ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అంటే 7 ఏళ్ళు అవుతుంది మొత్తం మీద. అప్పటి నుంచి కూడా ఇదంతా జనాలు పెరిగిపోయారు. జనాలు అంటే ఏది ఆక్రమణలు పెరిగిపోయినాయి, వ్యాపారస్తులు పెరిగారు, దీని మీద ఆధారపడిపోయి బతికే వాళ్ళు ఉన్నారు. కానీ అయితే బీసెంట్ రోడ్డు పరిస్థితి గతంలోలా కాకుండా ఏది జనాలు కూడా నడిచేదానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళ హైకోర్టులో వేసింది ఏంటంటే అంబులెన్స్ రావాలి, ఫైర్ ఇంజిన్ వెళ్ళాలి, ఏదన్నా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అని అన్నది వాస్తవం. అది వాస్తవమే. ఏది కూడా రావడానికి అవకాశం లేదు. అంతవరకు తెచ్చుకోవడం కూడా అది తప్పు. గతంలో లేదా ఈ పరిస్థితి అంటే గత 40-50 ఏళ్ళ నుంచి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎందుకు దాన్ని అవకాశం ఇచ్చారు అనేది తప్పే. అలా తప్పు జరగడం కూడా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం కూడా దాన్ని అప్పటి నుంచే చర్య తీసుకోవాల్సింది, ఒక క్రమశిక్షణగా ఉండాల్సింది, డిసిప్లిన్గా బీసెంట్ రోడ్డు ఉండాల్సిందే. కానీ ఈ రకంగా ఆక్రమణ జరిగిపోతే ఎవరి కాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే సపోర్ట్ చేశారు తప్ప దీన్ని ఖండించే దిశలో ఎవరో వెళ్ళలేదు. దాన్ని తప్పుగా ఖండించలేదు. కాబట్టి బీసెంట్ రోడ్డు ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉందని అంటే బళ్ళు వెళ్తున్నాయి, అంత వెహికల్స్ వెళ్తున్నాయి, అంబులెన్స్ వస్తుంది, ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఇప్పుడు బాగుందని అంటే ఇటు సైడ్ అటు సైడ్ హాకర్లు ఉన్నారని అంటే ఏదైనా మార్జిన్ ఉంది కాబట్టి ప్రభుత్వం పోలీసు వారు ఇచ్చిన మార్జిన్ ఇరువైపులా మార్జిన్లో అవతలే పెట్టుకొని ఒక డిసిప్లిన్గా పెట్టుకుంటున్నారు తప్ప రోడ్డు ఆక్రమణలు అయితే లేదు. ఫ్రీగా వెళ్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ బాగుంది. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పి అంటున్నారు. మధ్యలో ఉంటే హాకర్స్ పెట్టేటప్పుడు ఎందుకు అధికారులు కానీ విఎంసీ కానీ పోలీసులు కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రోజున చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదండి. అదే చెప్తున్నాను కదా, గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి అయినా హాకర్లకి పొట్టగొట్టేటప్పుడు మీకు గుర్తు లేదా అని అన్నానంటే నిజమే ఆ మాట. ప్రభుత్వాలు కానీ మన విఎంసీ వారు కానీ పట్టించుకుంటే వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు వీళ్ళకి పొట్టగొట్టేటప్పటికి చాలా బాధగా ఉంది. డైలీ వ్యాపారం చేసేవాళ్ళు 10 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఉపాధి కోల్పోయేపటికి వాళ్ళకి బాధ. ఎవరైనా సరే ఆ స్పాట్లో నేనున్నా కూడా ఎవరున్నా కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఫుడ్ పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఆకలి బాధ ఏంటన్నది. అంటే షాపుల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చేసామనే దృష్టితోనే ఆలోచించే కానీ వాళ్ళకి ఉపాధి పోయిందన్న దృష్టి ఎవరికీ లేదు. ఆ 250 మందికి మీరు తీపిచ్చేస్తాము, ఆ 90 మందికే ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు కదా ఐడి కార్డుల ద్వారా. ఐడి కార్డులు ఇచ్చారు కదా, దాని ద్వారా 90 మిగతా వాళ్ళని తీపిచ్చేస్తామని అంటున్నారు. ఇప్పటికైనా అంటున్నారు ఆ 90 మందికే ఉంచుతాము, 90 మంది కన్ఫర్మ్ చేసాము అని చెప్పేసి కార్పొరేషన్లు అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. 250 మంది ఏదైతే ఏలూరు రోడ్డు దగ్గర నుంచి బందర్ రోడ్డు దాకా ఏదైతే సర్వే చేసిన ప్రకారంగా ఐడి కార్డులు ఇచ్చారో అంతవరకు కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్క హాకర్ ఉండాలి. అయితే షాపుల వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మధ్యలో ఆక్రమణలు లేకుండా, షాపుల వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ బతకాలి. అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దాని మీద మీరు దృష్టి పెట్టండి. ప్రభుత్వం వారు కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు వాళ్ళు ఉపాధి కలిగించేలాగా అవకాశం కల్పించండి.
ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పిస్తే మేము కూడా సంతోషిస్తామనేది చెప్పు. బిసిఎన్ రోడ్ పరిస్థితి అయితే ఆకర్షణ చూసుకోవచ్చు. నిత్యం ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ఇది. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకుంటారు. చిన్న చిన్న వాళ్ళు కూడా ఏదైనా కొనుగోలు చేయాలన్నా వచ్చేటువంటి ప్రదేశం అయితే ఇది. ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబాలు కానీ ఏదైనా కొనుగోలు చేయాలన్నా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం ఇది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బతికే పరిస్థితి ఏదైతే ఉందో గతంలో 40 ఏళ్ళ క్రితం చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈ రకంగా అయితే ఉండేది. అది అసలు ఏ రకంగా ఉండేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 40 ఏళ్ళ క్రితం ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు మార్జిన్ మీద ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వీళ్ళంతా ఇది ప్రస్తుతం అప్పుడు 40 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నారో సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి అయితే ఉంది. 40 ఏళ్ళ నుంచి క్రితం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి మించి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ కొన్నోళ్ళు కాస్త మధ్యలో కొన్ని రాజకీయ నాయకుల వల్ల ఇక్కడ మధ్యలో పెట్టడం వల్ల రోడ్డు అంతా కూడా బ్లాక్ అవడం జరిగింది. ఈ 7 ఏళ్ల కాలంలో ఇక్కడ మధ్యలో ఒక బళ్ళు పెట్టడం జరిగింది. అంతా ఇట్లా బళ్ళు పెట్టే కార్యక్రమం పెట్టడం వల్ల రోడ్డు అంతా ట్రాఫిక్ అవ్వడం జరిగింది. ప్రమాదశాత్తు ఏదైనా జరిగినా ఏదన్నా ఫైర్ ఇంజిన్ రావాలన్నా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏదన్నా 108 వెహికల్ రావాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి దాంతోపాటుగా ప్రజా సంఘాలు షాపులలో కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా ఈ రోజున తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే ఉందో ఉన్నటువంటి యథావిధిగా ఉండాలి. రోడ్డు మీద ఏదైనా ప్రమాదశాత్తు జరిగినా ఫైర్ ఇంజిన్ కానీ ఆటో 108 కానీ వచ్చే విధంగా అయితే ఉండాలని చెప్పి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో 30 షాపులు అయితే తీయించారు మధ్యలో ఉంటున్న హాకర్లు కూడా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విఎంసీకి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్ S4 మీడియా బిసన్ రోడ్ నుంచి.